ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి సుజీ రవ్వతో కేక్ తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. సుజీ రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, షుగర్ 1/2 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, పాలు కప్పు, సోయా సాస్, ఎగ్స్ 2, సాల్ట్, బేకింగ్ సోడా, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్. ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ 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 పదండి. ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సుజీ రవ్వ కేక్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ప్రాసెస్లోకి వెళ్దాం. జల్దీ పదండి. ముందుగా రవ్వని పోద్దాం 1 కప్పు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేద్దాం 1/2 కప్పు. షుగర్ 1/2 కప్పు, పాలు కప్పు. ఇప్పుడు విస్కర్తో ఇలా తిప్పుదాము. మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటెతో అయినా తిప్పండి. ఆయిల్ వేద్దాం. ఇది 1/2 కప్పు ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్. ఒకసారి ఇలా మొత్తం కలిపేలా కలుపుకుందాం. మిక్సీ 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 మిక్సీ. చూసారా ఫ్రెండ్స్? బ్యాటర్ని ఇలా విస్కర్తో తిప్పుతూనే ఉండాలి. చూసారా? ఇలా రావాలి. చూసారా ఎలా ఉందో? ఇలా 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 తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్స్ దీంట్లో పడదాం ఫ్రెండ్స్. ఇలా తిప్పుకోవాలి. మొత్తం ఇలాగే తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఒకే డైరెక్షన్ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఎంత బాగా తిప్పుకుంటే అంత బాగా కేక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూనే ఉండాలి. చూసారా? ఇంత బాగా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు సోయా సాస్ కొంచెం వేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుదాం. కొంచెం లైట్గా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. ఒకసారి విస్కర్తో తిప్పుతూనే ఉండాలి. ఫ్రెండ్స్ ఇలా తిప్పుకున్నాను కదా, ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. బాగానే తిప్పాను ఫ్రెండ్స్, సరిపోతుంది. బాగానే వచ్చింది కేకు. ఇప్పుడు వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకున్నాను. దీనికి నెయ్యి అప్లై చేద్దాం. ఇలా మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇంకా సరిపోతుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉంది కదా, ఇది దీంట్లో వేద్దాం. ఫ్రెండ్స్ మొత్తం ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇలా డిప్ చేసుకుందాం. ఇప్పుడు టూటీ ఫ్రూటీలు వేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేద్దాం. టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా, చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో? ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. జల్దీ పదండి. ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. దాని మీద ఇది పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కేక్ బ్యాటర్ ఉంది. ఇప్పుడు దాని మీద మూత పెడదాం. ఇలా ఉంచేయండి. ఒక 10 మినిట్స్ దాకా సిమ్లోనే ఉంచేయండి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం కేక్ ఎలా ఉందో. మూత తీద్దాం. వావ్, రెడీ అయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఫ్రెండ్స్ చల్లారిందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇలా చుట్టూరు ఇలా అనేయాలి. వావ్, బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో డిప్ చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో డిప్ చేసి ఇలా కొడదాం ఫ్రెండ్స్. వావ్, సూపర్గా వచ్చింది. వావ్, సూపర్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. చూసారా ఎంత బాగా వచ్చిందో. కేక్ కట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ వన్. వావ్, భలే ఉంది ఫ్రెండ్స్, స్పాంజీ కేక్ లాగా. వావ్ వావ్ వావ్, ఇది మీకు, కానీ నేనే తింటాను. ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను, సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్